హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పీఆర్సీ, డీఏలు ఇవ్వకుండా 1.5% కోత. కొత్త కటింగ్ ఏంటి? అంటూ ఉద్యోగ పెన్షనర్స్, ఈహెచ్ఎస్ తర్వాత ఉద్యోగుల ఆగ్రహం. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగుల వాట్సాప్ గ్రూపుల్లోనూ, అలాగే కార్యాలయాల్లోనూ ఇప్పుడొక పోస్టర్ కార్చిచ్చులాగా అయితే వ్యాపిస్తోందండి. ఆ పోస్టర్ చూడటానికి కేవలం ఒక కాగితం లాగానే అనిపించొచ్చు. కానీ దాని వెనుక ఉన్నటువంటి ఆవేదన, ఆగ్రహం మరియు నిరసన 1000 ఏనుగుల బలంతో సమానంగా అయితే వినిపిస్తోందనమాట. మరి ఆ పోస్టర్ పైన ఉన్నటువంటి మొదటి వాక్యమే, "మా దాచుకున్న డబ్బే మాకు ఇవ్వనప్పుడు కొత్తగా 1.5% కోత ఎందుకు?" అని అత్యంత సూటిగా ప్రభుత్వాన్ని నిలదీస్తోంది. మరి ఈ ఒక్క మాటతోనే రాష్ట్రంలో ప్రభుత్వం మరియు దాని ఉద్యోగుల మధ్య ఉన్న నమ్మకం ఏ స్థాయిలో దెబ్బతినిందో మనకు స్పష్టంగా ఇక్కడే అర్థమవుతోంది. మరి ఇది కేవలం ఒక సామాన్య ఫిర్యాదు మాత్రమే కాదు. ఇది వ్యవస్థలోని వైఫల్యాలపై ఉద్యోగులు సంధిస్తున్నటువంటి ఒక అస్త్రం వంటిది. అసలు ఈ నిరసన వెనుక ఉన్నటువంటి కారణాలను ఆ పోస్టర్‌లోని ప్రతి ఒక్క అంశాన్ని కూడా మనం అత్యంత లోతుగా మరియు క్షుణ్ణంగా విశ్లేషించుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. మొదటగా ఉద్యోగులు తమ సొంత పొదుపు మొత్తాల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. చేతిలో చిల్లి గవ్వ పెట్టరు అని వారు వాడడంలో ఉన్న అర్థాంతరం ఏమిటంటే, తాము దాచుకున్నటువంటి జీపీఎఫ్, జనరల్ ప్రావిడెంట్ ఫండ్ మరియు టీఎస్‌జీఎల్, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ లైఫ్ ఇన్స్యూరెన్స్ నిధుల గురించి. జీపీఎఫ్ అనేది ఒక ఉద్యోగి తన కష్టార్జితం నుండి ప్రతి నెల కొంత మొత్తాన్ని భవిష్యత్ అవసరాల కోసం దాచుకునే పర్సనల్ సేవింగ్స్ అకౌంట్ వంటిది. అలాగే టీఎస్‌జీఎల్ఐ అనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఒక జీవిత బీమా పథకం. ఇది ఉద్యోగి ఉద్యోగికి ఏదైనా ఆపద కలిగితే వారి కుటుంబానికి ఆసరాగా నిలుస్తుంది. ఇక్కడ అత్యంత కీలకమైన విషయం ఏమిటంటే, ఈ 2 పథకాలలో ఉన్న నిధులు అక్షరాల ఉద్యోగుల సొంత ఆస్తి మాత్రం. ప్రభుత్వం ఇక్కడ కేవలం ఒక ట్రస్టీ లేదా నమ్మకస్తుడైన రక్షడు రక్షకుడిగా మాత్రమే వ్యవహరించాలి. అంటే బ్యాంకు తన వద్ద దాచుకున్నటువంటి కస్టమర్ల డబ్బును ఎలా అయితే జాగ్రత్తగా చూసుకోవాలో, ప్రభుత్వం కూడా ఉద్యోగుల డబ్బులను అలాగే భద్రపరచాలి. కానీ నేడు ఆ సంరక్షకుడే భక్షకుడిగా మారాడనే ఆవేదన ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది. ప్రస్తుత పరిస్థితిని గమనిస్తే మన సొంత డబ్బునే అవసరానికి వాడుకోలేక ఉద్యోగులు పడుతున్నటువంటి ఇబ్బందులు వర్ణనాతీతం. మరి ఉద్యోగికి తన పిల్లల ఉన్నత చదువులకైనా, లేదా కూతురి పెళ్ళికైనా, లేక అకస్మాత్తుగా వచ్చే వైద్య ఖర్చులకైనా తన జీపీఎఫ్ నుండి లోన్ తీసుకోవడం అనేది ఒక చట్టబద్ధమైన హక్కు. కానీ నేడు లోన్ కోసం దరఖాస్తు చేసుకుంటే నెలల తరబడి నిధులు రావటం లేదని, ట్రెజరీలో బిల్లులు ఆగిపోతున్నాయని వారు ఆరోపిస్తూ ఉన్నారు.
మరి అయితే దీనివల్ల తమ వద్దే వారి దగ్గరే లక్షలాది రూపాయల సొంత డబ్బు ఉండి గూడా అత్యవసరాల కోసం బయట ప్రైవేట్ వడ్డీ వ్యాపారాల వద్దకు వెళ్ళి 24% నుండి 36% వంటి అంటే నెలకు 2 లేదా రూ. 3 వడ్డీతో అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. మరి సొంత డబ్బును ప్రభుత్వం వాడుకుంటూ తమకు మాత్రం అప్పుల పాలు చేస్తున్నారనైతే తమని అప్పుల పాలు చేస్తున్నారని వారు వాపోతున్నారు ఉద్యోగ పెన్షనర్స్. ఇది కేవలం ఆర్థిక నష్టం మాత్రమే కాదు, ఒక ఉద్యోగికి ఉండే కనీస గౌరవాన్ని మరియు ఆర్థిక ప్రణాళికను దెబ్బతీసే చర్య. మరింత విచారకరమైన విషయం ఏమిటంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్. సో, ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ విషయంలో ప్రభుత్వం చూపిస్తున్నటువంటి నిర్లక్ష్యం. ఒక ఉద్యోగి తన జీవితంలోని 30 నుండి 40 ఏళ్ల సుదీర్ఘ కాలాన్ని ప్రభుత్వ సేవకే అంకితం చేస్తారు. తర్వాత పదవీ విరమణ తర్వాత వచ్చే సెటిల్మెంట్ డబ్బుతోనే తమ వృద్ధాప్య జీవితాన్ని, పిల్లల పెళ్ళిళ్ళను లేదా సొంత ఇంటి కలని ప్లాన్ చేసుకుంటారు. కానీ రిటైర్ అయిన తర్వాత కూడా నెలల తరబడి, ఏళ్ల తరబడి ఆ డబ్బు అందక కార్యాలయాల చుట్టూ తిరగడం అనేది ఒక తీరని అవమానం. మేము నమ్మకంతో మా జీవితాన్ని ప్రభుత్వానికి ధారపోస్తే మాకు చివరికి మిగిలేది ఈ యొక్క అవస్థలేనా అనే ఆవేదన రిటైర్డ్ ఉద్యోగుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఇది ప్రభుత్వం పట్ల ఉద్యోగ లోకానికి ఉండే నమ్మకాన్ని పూర్తిగా సున్నాకి పడిపోయేలాగా చేస్తోంది. ఇక అన్నిటికంటే తీవ్రమైన ఆరోపణ ఏంటంటే నిధుల దారి మళ్లింపు మరియు పారదర్శకత లోపం. మా డబ్బు ఏ ఖాతాలో ఉందో, ఏ పథకాలకు మళ్లించారో ఎవరికీ తెలీదు అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. తమ జీతం నుండి కట్ అవుతున్న డబ్బు ఏ అకౌంట్‌లో జమవుతోంది? దానికి ప్రభుత్వం ఎంత వడ్డీ ఇస్తోంది? ఆ నిధులను ఇతర సంక్షేమ పథకాలకు లేదా బడ్జెట్ లోటును పూడ్చుకోవడానికి ప్రభుత్వం తన సొంత అవసరాలకు వాడుకుంటోందా? అనే అనుమానాలు వారిలో బలంగా నాటుకుపోయాయి. మరి సమాచార హక్కు ప్రకారంగా ఈ వివరాలను తెలుసుకునే వీలున్నా క్షేత్రస్థాయిలో అస్పష్టతే నెలకొంది. తమ భవిష్యత్తు కోసం దాచుకున్న నిధులను ప్రభుత్వం తన రాజకీయ ప్రయోజనాల కోసమో లేదా ఇతర పథకాల కోసమో వాడటం అనేది నమ్మక ద్రోహమే అవుతుందని వారైతే భావిస్తూ ఉన్నారు. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల మధ్య ప్రభుత్వం ఇప్పుడు కొత్త కోత పేరుతో 1.5% బేసిక్ పేను వసూలు చేయాలని చూడటం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. ఈ 1.5% కోత అనేది ఉద్యోగుల ఆరోగ్యం కోసం ప్రతిపాదించిన ఒక నూతన హెల్త్ స్కీమ్. సిద్ధాంతపరంగా చూస్తే ఉద్యోగులకు మరియు వారి కుటుంబ సభ్యులకు కార్పొరేట్ హాస్పిటల్స్‌లో నగదురహిత చికిత్స అందించడం అనేది ఒక మంచి ఆలోచనలా అనిపించవచ్చు. అంటే రోగి ఆసుపత్రిలో చేరితే రూపాయి కట్టాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం బిల్లు చెల్లిస్తుంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరుగా ఉంది. ఉద్యోగులు అడుగుతున్న అతిపెద్ద ప్రశ్న ఏమిటంటే, మా జీపీఎఫ్ డబ్బులే ఇవ్వలేని ప్రభుత్వం రేపు ఆసుపత్రి బిల్లులు సకాలంలో కడుతుందని నమ్మకం ఏమిటి? అంటున్నాయి. ఇక్కడే మనం ట్రస్ట్ డెఫిసిట్ లేదా నమ్మక లోటు గురించి మాట్లాడుకోవాలి. ఒకవేళ ఆసుపత్రిలో ఒక ఉద్యోగి లేదా వారి కుటుంబ సభ్యులు ప్రాణాపాయ స్థితిలో ఉండి చికిత్స జరుగుతున్న సమయంలో ప్రభుత్వం బిల్లు చెల్లించలేదని ఆసుపత్రి వారు వైద్యం ఆపేస్తే పరిస్థితి ఏంటి? జీపీఎఫ్ డబ్బులు ఆలస్యమైతే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. కానీ హెల్త్ స్కీమ్ ఫెయిల్ అయితే నేరుగా ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది. నిధులు లేవు అనే సాకుతో ప్రభుత్వం గతంలో అనేక బిల్లులను ఆపేసిన అనుభవం ఉండటంతో ఈ యొక్క
ఈ కొత్త ఆరోగ్య పథకాన్ని నమ్మి తమ ప్రాణాలను పణంగా పెట్టలేమని ఉద్యోగులు తెగేసి చెప్తున్నారు. అందుకే వారు ప్రభుత్వ పథకం కంటే బయట మార్కెట్‌లో దొరికే ప్రైవేట్ హెల్త్ ఇన్స్యూరెన్స్ కంపెనీలనే 1000 రెట్లు ఎక్కువగా నమ్ముతున్నారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వ పథకాన్ని కాదని ప్రైవేట్ సంస్థ వైపు చూడటం అనేది పరిపాలనా పరంగా ప్రభుత్వానికి ఒక పెద్ద ఓటమిలా అని చెప్పాలి. ఉద్యోగుల ఆఖరి డిమాండ్ అత్యంత సరళంగా మరియు న్యాయబద్ధంగా ఉంది. ముందు పాత లెక్కలు తేల్చండి. ఆ తర్వాతే కొత్త కథలు చెప్పండి అంటూ. కొత్తగా జీతాలలో కోతలు విధించే ముందు ఇప్పటికే ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్న వేల కోట్ల రూపాయల ఉద్యోగుల పొదుపును, నిధులను తక్షణమే విడుదల చేయాలి. ఆ డబ్బును ఉద్యోగుల ఖాతాల్లో జమ చేసి ప్రభుత్వం తన జవాబుదారీతనాన్ని నిరూపించుకోవాలి. అప్పుడు మాత్రమే ఏమైనా కొత్త పథకాల గురించి ఆలోచించటానికి ఉద్యోగులు మొగ్గు చూపుతారు. నమ్మకం అనేది కంటికి కనిపించని దారం లాంటిది. అది ఒక్కసారి తెగితే మళ్ళీ ముడివేయటం అనేది చాలా కష్టం. ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపే ఉద్యోగుల మనోధైర్యం దెబ్బతింటే దాని ప్రభావం రాష్ట్రంలోని ప్రతి సామాన్య పౌరుడికి అందే సేవలపై పడుతుంది. అందుకే ప్రభుత్వం ఈ పోస్టర్ రూపంలో వస్తున్న ఆవేదనను కేవలం రాజకీయ విమర్శగా చూడకుండా ఒక హెచ్చరికగా భావించి త్వరితగతిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.